హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే వచ్చేసిన అనమాట. ఏంటి అనుకుంటున్నారా? మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను అనమాట. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నా స్టైల్లో అయితే నేను చూపించబోతున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి దానికోసం అయితే నేను 1/2 kg మటన్ తీసుకొని నీట్గా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. టమాటాలు అనేది పెద్ద సైజు ఉంటే 2 తీసుకోండి, చిన్నగా ఉంటే 3 తీసుకోండి. ఉల్లిపాయ కూడా పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నదైతే 2 తీసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నా కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే వేసేసిన. తర్వాత వచ్చేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ అనేది ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి, అదేవిధంగా గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసిన దీంట్లోకి. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మంచి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. అప్పటి వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఒకవేళ తొందరగా అయిపోవాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేయండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత వచ్చేసి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొంచెం వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి తగినంత పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వకపోతే స్మెల్ వస్తుంది అనమాట. అందుకోసమని పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కుక్కర్లోనే కాకుండా మనం గిన్నెలో చేసుకున్నా కూడా మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట ఉడకడానికి. తర్వాత వచ్చేసి ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, టమాటా ముక్కలు వేసుకొని ఇట్లా మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసేస్తున్నాం అనమాట దీంట్లోకి. ఈ విధంగా మటన్ మంచిగా నీట్గా కడగాలన్నమాట. అంటే తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా, నీట్గా కడిగి చేసుకుంటే బాగుంటుంది. మటన్ వేసుకున్నాక ఒకసారి ఇట్లా అయితే కలిపేసుకోవాలి. అంటే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు అవన్నీ కూడా మటన్కి పట్టేలాగా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మటన్లో నుండి వాటర్ అయితే వస్తుందన్నమాట. మీకు కనిపిస్తుంది కదా వాటర్ అనేది, ఈ విధంగా వాటర్ అనేది వస్తూ ఉంది. మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg మటన్కి 2 టీ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. అంటే మాది పట్టించిన కారం పొడి అనమాట. అందుకే నేను 2 స్పూన్లే వేసినాను. ఎందుకంటే పట్టించింది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది మనం షాప్లో కొన్నదానికంటే. సో అందుకే నేను 2 స్పూన్ల కారం అయితే వేసినాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అంటే ఉప్పు కారం అంతా కూడా మటన్కి పట్టే వరకు నీట్గా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుతూ ఉంటే మంచిగా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనం వాటర్ ఏం వేసుకోలేదు, అన్నీ వేసుకొని కలుపుతూ ఉంటే ఈ విధంగా అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఉప్పు కారం వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. అంటే దాంట్లో నుండి వచ్చిన వాటర్ మొత్తం వల్లనే అది కొంచెం దగ్గరికి అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ బయటికి వచ్చి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది మటన్ అంతా కూడా. మటన్లో ఉండి వాటర్ వచ్చింది కదా, అదంతా అయితే ఇంకిపోయింది అనమాట. మీరు చూస్తే ఇక్కడ కూడా మనకి వాటర్ అయితే కనిపించడం లేదు, మీరు చూస్తున్నారు కదా. మళ్ళీ ఒకసారి ఈ విధంగా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేరే స్టవ్ పైన కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా అంటే మనం కర్రీ రెడీ చేస్తున్నప్పుడే వేరే స్టవ్ మీద కొంచెం వేడి చేసుకోవాలి వాటర్ అనేది. మటన్లోకి చల్లనీళ్ళు వేయడం కంటే వేడి నీళ్ళు వేస్తే తొందరగా ఉడుకుతుంది అనమాట. ఈ విధంగా గిన్నెలో చేసుకున్నప్పుడు వేడి నీళ్ళే వేయండి, తప్పకుండా తొందరగా ఉడుకుతుంది మటన్ వచ్చేసి. ఇప్పుడు మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. మళ్ళీ వాటర్ వేయకూడదు అనమాట. మనము ఇప్పుడే ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. అది ఉడికిన తర్వాత దగ్గరికి వస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం వస్తుంది కదా, ఉడకడానికి అయితే టైం పడుతుంది. కాబట్టి తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి.
చూస్తున్నారు కదా, ఒక 40 మినిట్స్ తర్వాత అనమాట. ఇది కొంచెం మటన్ గిన్నెలో వేసినాం కాబట్టి లేటే అవుతుంది. మనం ఇక్కడ మటన్ వేసేసి వేరే పని చూసుకోవచ్చు. అంతలోపు మటన్ అయితే ఉడికిపోతుంది అనమాట. ఇది ఉడికిందా లేదా అని మీరు తెలుసుకోవడానికి కొంచెం ఒక పీస్ తీసుకొని 2 చేతులలో పట్టుకొని ఇట్లా లాగినట్టయితే మనకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. సో మనకైతే ఇక్కడ చూసినట్టయితే మటన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. సో నేను గ్రేవీ కోసం మళ్ళీ అంటే ఇప్పుడు స్టవ్ ఆపేసే ముందు కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మసాలా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసిన. తర్వాత 1 స్పూన్ కొబ్బరి పౌడర్ వేసిన అనమాట. తర్వాత వచ్చేసి మటన్ మసాలా, అదేవిధంగా కొంచెం గరం మసాలా వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. అంటే మనం వేసిన మసాలా ఉడకాలి కాబట్టి తగినన్ని వాటర్ వేసుకొని మసాలాలు అన్నీ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ ఉడకనివ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకైతే ఇక్కడ మటన్ రెడీ అయిపోయిందనమాట. మసాలా వేసిన తర్వాత చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. మటన్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. సో ఇంతే, ఫైనల్గా అయితే మటన్ అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు ఎట్లా చేస్తారనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.